Hello guys, welcome to my channel. Welcome back to another video. Allied Health Science వాళ్ళకు వెల్కమ్. As you all know that నేను Allied Health Science స్టూడెంట్ ఫ్రమ్ కాకతీయ మెడికల్ కాలేజ్ అండ్ బీఎస్సీ రేడియాలజీ చేస్తున్నాను సెకండ్ ఇయర్. అండ్ ఏంటంటే చాలామంది వీడియోస్ చేయట్లేదు, మీరు ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే స్కాలర్షిప్స్ గురించి అడుగుతున్నారు అండ్ రియంబర్స్మెంట్ గురించి కూడా అడుగుతున్నారు కదా. సో దానికోసం అనమాట ఈ వీడియో. సో ఫస్ట్ అయితే వీడియోస్ ఎందుకు చేస్తలేరు అనేది ఏంటంటే మాకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఏప్రిల్లో మాకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఎందుకంటే సడన్గా నోటిఫికేషన్ ఇస్తారనమాట 1 month బిఫోర్గా. అండ్ 1 month బిఫోర్ చదివితే అసలు ఏం అర్థం కాదు. సో ఒక 2-3 times అయినా చదవాలి అనే థాట్లో నేను ఉంటాం కదా, అందరం అదే థాట్లో ఉంటారు కదా. సో అందుకే నేను వీడియోస్ చేయట్లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మా జూనియర్స్కి సడన్గా నోటిఫికేషన్ వేశారనమాట. వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మాకు కూడా ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారో, ఎప్పుడు ఎగ్జామ్స్కి ఇస్తారో మాకు తెలియదు. సో అందుకనేసి మేము ఆ ప్రిపరేషన్ సైకిల్లో ఉన్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మా జూనియర్స్కి ఫిబ్రవరి నుంచి కౌంట్ చేశారు. మాకైతే మార్చ్ టు మార్చ్ అకాడమిక్ కౌంట్ చేశారు. వీళ్ళకైతే జాన్ టు జాన్ అకాడమిక్ ఇయర్ అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నారు అటెండెన్స్. సో అందుకనేసి నేను వీడియోస్ చేయట్లేదు. అండ్ ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారో అని సడన్గా వేసేస్తున్నారు. సో అందుకే నేను కొంచెం దూరం ఉంటున్నాను అన్నిటికీ. అండ్ అందుకే వీడియోస్ చేయట్లేదు, అంటే టైం ఉండట్లేదు. అండ్ మా సిలబస్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. సో అందుకనేసి నేను వీడియోస్ అయితే చాలా వరకు తగ్గించాను అండ్ ఫోన్ కూడా చాలా వరకు తగ్గించాను గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఒకసారి బయటకు వస్తే ప్రిపరేషన్ నుంచి మళ్ళీ మనం అందులో లోపడుకోవడానికి కూడా చాలా కష్టం. సో అందుకే నేను బయటకు రావద్దనేసి అందులో ఆ సైకిల్లో ఉండిపోయాం మేము. అండ్ ఇంకా మాకు టైం ఉండట్లేదు. ఇంకోటి ఏంటంటే క్లినికల్ క్లాసెస్ కూడా టైం ఉండట్లేదు. ఎందుకంటే మాకు థియరీ క్లాసెస్ చెప్తున్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 వరకు థియరీ క్లాసెస్, ఒక 1 hour అట్లా క్లినికల్ క్లాసెస్ చెప్తున్నారు కదా. అందుకే అసలు టైం ఉండట్లేదు. అటు అన్నీ అంతా హెడ్డిక్ అయిపోయింది అనమాట షెడ్యూల్ అంతా. సో అందుకు వీడియోస్ అనేది చెయ్యట్లేదు. అండ్ ఏం చేస్తా, ఇంకా చెయ్యాలని చాలా కంటెంట్ ఉందన్నమాట. చాలా చెయ్యనికి వీడియోస్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ టైం ఉండట్లేదు యాక్చువల్గా. సో అందుకే వీడియోస్ చేయట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు తెలుస్తుంది కదా, ఇందుకు వచ్చినాక, మీరు ఈ సైకిల్లోకి వచ్చినాక మీకు కూడా అనిపిస్తుంది మీరు చెప్పిందే కరెక్ట్, అందుకే టైం ఉండదు అనే థాట్ మీకు కూడా వచ్చేస్తుంది మీరు ఇందులోకి వచ్చాక. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్కాలర్షిప్స్ గురించి అడుగుతున్నారు గైస్. నేను నిజం చెప్తున్నాను, మాకు ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి ఇంతవరకు స్కాలర్షిప్ రాలేదు గైస్. మా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి రాలేదు, సెకండ్ బ్యాచ్ వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళు శాంక్షన్ అయిందంట కానీ అకౌంట్లో మనీ రాలేదంట. అది కూడా 4,500 to 5,000 ఇస్తారంట స్కాలర్షిప్ అమౌంట్, ఇంకా శాంక్షన్ కాలేదంట. అండ్ మాకు రీసెంట్గానే ఎడిట్ ఆప్షన్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఇన్ని 12 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ డిపార్ట్మెంట్స్ రేడియాలజీ, అనెస్థీషియా ఇట్లా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, రీసెంట్గా ఎడిట్ ఆప్షన్ వచ్చింది. మేము రీసెంట్గా ఎడిట్ చేసుకున్నాము. సో మాకు యాజ్ సూన్గా ఐ హోప్ స్కాలర్షిప్ వస్తుందని. అండ్ ఇంకోటి ఏంటంటే రియంబర్స్మెంట్ గురించి అడుగుతున్నారు గైస్. సో ఏంటంటే నేను ఇంకోటి ఏంటంటే కామెంట్ చదివి లైక్ చేసి వదిలేస్తున్నారు అని అడిగారు కదా. సో ఏంటంటే నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను, డెఫినెట్గా నాకు నోటిఫికేషన్ వస్తుంది. నేనేం చదివి వదిలిపెట్టాను, డెఫినెట్గా నేను చదువుతాను. ఏంటంటే మరీ రెస్పాండ్ ఇవ్వట్లేదు అనేది ఉంటుంది కదా మీకు కూడా, అందుకని నేను లైక్ చేస్తా వదిలేస్తాను. అండ్ ఏంటంటే రియంబర్స్మెంట్ గురించి అడుగుతున్నారు. రియంబర్స్మెంట్ ఏంటంటే కొన్ని కాలేజ్లలో 75% రియంబర్స్మెంట్ ఉంటాయి, కొన్ని కాలేజ్లో 25% రియంబర్స్మెంట్ ఉంటుంది, కొన్ని కాలేజ్లో 50% రియంబర్స్మెంట్ ఉంటుంది. అట్లా కొన్ని కాలేజ్లలో రియంబర్స్మెంట్ అనేదే ఉండదు. సో ఇలా అంటే అది మీకు వచ్చిన కాలేజ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట రియంబర్స్మెంట్. మీ కాలేజ్లో ఎంత రియంబర్స్మెంట్ ఉంటుందో నాకు తెలియదు. ఇప్పుడు నేను సడన్గా 50% ఉంటుంది మీకు రియంబర్స్మెంట్ అని, నేను సడన్గా 50% ఉంటుంది రియంబర్స్మెంట్ అని నేను అన్నాను అనుకో, మీకు ఏంటంటే అరే వచ్చింది అంటే ఏంటి అక్క మీరు అట్లా అన్నారు కదా,
రియంబర్స్మెంట్ ఉంది 50% ఇస్తారు అని మళ్ళీ మీరు అట్లా కూడా నన్నే క్వశ్చన్ చేస్తారు. అందుకే నేను కరెక్ట్గా చెప్పట్లేదు ఇంత రియంబర్స్మెంట్ ఉంటుంది ఇంత రియంబర్స్మెంట్ ఉంటుంది. సో ఏంటంటే మీ కాలేజ్ వాళ్ళకి పోయి అడగండి ఎంత రియంబర్స్మెంట్ ఉంటుంది ఏంటిది అనేది. మీ కాలేజ్ పోయి మీరు అడిగిన అనుకోండి, మీరు కంప్లీట్ డీటెయిల్స్ జాయిన్ అయ్యేటప్పుడు మీరు మేనేజ్మెంట్తో మాట్లాడాలి. ఏ కాలేజ్లో అయినా ఇన్ఛార్జ్ ఉంటారనమాట. ఎలైడ్ హెల్త్ సైన్స్కి డెఫినెట్గా ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. దే విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఉన్నదే మేనేజ్మెంట్లో ఉండేదే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ ఉంటారు కదా. మా కాలేజ్లో అయితే అడ్మిషన్ వింగ్లోకి పోయి అడిగితే ఏదైనా చెప్తారు. వాళ్ళు ఉండేదే చెప్పనీకి అడ్మిషన్ వింగ్లో ఉండే వాళ్ళది. సో అదనమాట మ్యాటర్. సో గైస్ ఏంటంటే 5th phase వేకెన్సీ వాళ్ళకి కూడా మన సీట్ అలాట్మెంట్ అయింది. అందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరెవరికైతే 5th phase సీట్ వచ్చిందో. ఇన్ కేస్ నెక్స్ట్ ఫేజ్ ఉంటుందా ఉండదా అనేది మనం ఏం అంత కరెక్ట్గా చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు 5th phase జాయిన్ కానీ నెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళని బట్టి మనకి ఫర్దర్గా ఫేసెస్ ఉంటాయా లేదా అని మనం అప్పుడు చెప్పగలుగుతాం. అండ్ అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. అండ్ కేఎంసీలో ఎవరెవరికి వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఏంటంటే సర్టిఫికేట్స్ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట. మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ రీఅలాట్మెంట్ అయింది, వేరే కాలేజ్కి షిఫ్ట్ అవుతున్నాం అనేది కూడా, దాని గురించి కూడా నేను డీటెయిల్గా వీడియో చేశాను. సో ఏంటంటే మన మన ఛానల్లో వెళ్ళి చూడండి. అండ్ నేను ఏమి వీడియో కింద ఏం ట్యాగ్ చేయట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారు కదా. ఫస్ట్ టైం మీకు సీట్ వచ్చేది ఉంటే మీరు 6,000 కంటే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మేము ఆల్రెడీ పే చేసాం యూనివర్సిటీ ఫీ అని అంటే మీరేమో 6,000 కట్టన అవసరం లేదు. దట్స్ ఇట్ గైస్. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎక్కువ షేర్ చేయండి. సో మనకి షేర్ చేస్తే ఏమైందంటే రికమెండేషన్స్లో మన వీడియో పోయి సో చాలా మందికి కనిపిస్తుంది అనమాట. ఏంటంటే వీడియో చాలామంది సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తున్నారు, అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చూస్తున్నారు. సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో ఈ ఎగ్జామ్స్ హడావిడి ఉంది కాబట్టి నేను వీడియో చేయట్లేదు. అండ్ నేను అన్ని డీటెయిల్స్ అయితే ఏముందో ఏం జరుగుతుందో నేను చెప్తున్నాను అంతే తప్ప ఐఎమ్ నాట్ క్రియేటింగ్ హెల్యూసినేషన్స్ అయితే క్రియేట్ చేయట్లేదు అండ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయట్లేదు. మరి ఏంటంటే ఇట్లుంటుంది అని మీరు కూడా జాయిన్ అరే అట్లా ఉంది మరి ఇక్కడికి వచ్చినాక ఇట్లా లేదని మీకు కూడా థాట్ రావద్దు. అందుకే నేను ఎట్లుందో ఏముందో అదే చెప్తున్నాను గైస్. సో బాయ్, టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.